తాను రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయడానికి ప్రేరకులు తాత స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కొండా వెంకట రంగారెడ్డి మరియు కొండా మాధవరెడ్డి అని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వారి ఆశయాలు, వారి సామాజిక బాధ్యత నుండి తాను ఎంతో ప్రేరణ పొందానని ఆయన అన్నారు. నాయకుని కర్తవ్యం కేవలం నాయకత్వం వహించడమే కాదని, అచంచలమైన అంకితభావంతో సేవ చేయడం, ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించడం మరియు వారి భవిష్యత్తు కోసం నిబద్ధతతో పనిచేయటమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాబో 5 ఏళ్లలో పార్లమెంటు సభ్యుడిగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి కింద ఏ పథకాలు అందాయి అండ్ ధనవంతులు తిరిగా డబ్బు ఎక్కువ లేక ట్యాక్స్లో ఎక్కువ కడుతుండ్రు. అయితే వాళ్ళకు కూడా దీన్ని హెచ్ఆర్ఏ డిడక్షన్, హైదరాబాద్ నగరము అది మెట్రో నగరం, ఇంత పెద్ద నగరమైనా కూడా ఉన్న ప్రభుత్వము పోయిన ప్రభుత్వము దీన్ని ఇంకా మెట్రోగా మారలేకపోయినరు. అందువల్లనే ఇన్కమ్ ట్యాక్స్లా దీని హెచ్ఆర్ఏ డిడక్షన్ తక్కువ. దీన్ని మెట్రోగా నేను తప్పనిసరిగా 2 ఏళ్లలోనే దీన్ని మెట్రోగా కన్వర్ట్ చేసి ఇక్కడ కూడా సాలరీడ్ క్లాస్ హెచ్ఆర్ఏ డిడక్షన్స్ 50% వరకు చేస్తాను. అది సాలరీడ్ క్లాస్కు చాలా లాభం. ఇక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండిస్తారు. అందుకే నేను ఇక్కడ అన్నిట్ల పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొస్తాను. అండ్ కూరగాయలలో కూడా టమాటాలకు అయితే చాలా ఇబ్బంది. మీరు చూసిండ్రు, అదే ఏడాది 100 రూపాయల కేజీ, 3 నెలల తర్వాత రూపాయి కేజీ అవుతారు. 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు కొంతమంది రైతులు కోట్లాది సంపాదిస్తారు. కానీ ఎంతోమంది 100 రూపాయలు నేను పెడితే పంట వచ్చే వరకు అది రూపాయి వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనమవుతాయి. అవి కాకుండా నేను ఎన్నో ప్రోగ్రాంలు మొదలు పెట్టినాను. అవి పార్ట్లీ సక్సెస్ఫుల్. నేను అది మొత్తము సక్సెస్ఫుల్. నేను ఉన్నప్పుడే ప్రత్యేకంగా టమాటా రైతులకి అది తప్పనిసరి చేస్తాను. ఇంకోటి, ఇది ఎత్తైన ప్రాంతం. మేము ఇక్కడ ఈ పశ్చిమ రంగారెడ్డిలా మేము తినేది వెనకట నుంచి ఇప్పుడు కూడా చాలామంది మేము తినేది జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, తైద రొట్టెలు. కానీ ఇక్కడ జొన్నలు, తైదలు తక్కువైతున్నాయి. ఎవరు పెడతలేదు. ఎందుకంటే అవి హెల్త్ కూడా మంచిది. ఎందుకంటే దానికి గిట్టుబాటు ధర వస్తలేదు. దాని ఎంఎస్పిని నేను పెంచుతా. మళ్ళీ ఇది ఈ ప్రాంతానికి ఎక్కువ కొర్రలు, సజ్జలు, ఇవన్నీ మెట్ట పంటలు అంటే వానతో పెరిగే, సాగునీరు లేకుండా పెరిగే పంటలకు అది గిట్టుబాటు ధర కంటే ఇంకెక్కువ ప్రాఫిట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా చేస్తాను. దీనికి మోడీ గారు కూడా గ్రహించి మిల్లెట్స్ అని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. దాంట్లో చేవెళ్ళ రైతుల పాత్ర ఎక్కువ అయ్యేటట్టు నేను తప్పనిసరి చేస్తాను.